ఒకరుగాక సమయించినటువంటి దైవజనులు స్థానిక సంఘ సేవకులు జాన్ గారికి మీ అందరికీ ముఖ్యంగా ఇక్కడ రావడానికి మాకు అవకాశాన్ని కల్పించినటువంటి మా ప్రియుల పెద్దలు గారికి తల్లి గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు ఎంతో ప్రేమతో ఈ రీతిగా అల్పుడును అయోగ్యులను ఎన్నిక లేని నన్ను తన యొక్క పని కొరకై తల్లి గర్భమందు రూపించుకోముందే దేవుని సంకల్పం చొప్పున నా యొక్క 25 సంవత్సరంలోనే దేవుడి యవన కాలం ముందు నన్ను పట్టుకొని గుంటూరు పట్టణంలో మరి 16 మంది స్నేహితుల మధ్య నా ఇష్టానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తున్నటువంటి తరుణంలో తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, అక్కజల్లకి, సంఘానికి కూడా వ్యతిరేకంగా జీవిస్తూ ఎవరికి కూడా లోబడకున్నటువంటి సమయంలో మరి హిమాలయన్ సేవకులు ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి డి జాకబ్ గారు వారు అనేక దినాలు ఉపవాసం ఉండి మా కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను 1995 సంవత్సరంలో దేవుడు నన్ను వాక్యము ద్వారా నన్ను పట్టుకున్నాడు. కీర్తన 3వ అధ్యాయం ఆలోచన ప్రకారము నన్ను దేవుడు ఒక రోగముతో కొట్టి ఎలా అయితే నువ్వు లోబడమని సౌలును పౌలుగా మార్చడానికి దేవుడు ఎలాగా ఆయన కొట్టి అంధుడిగా చేసి తిరిగి నేత్రాలు తెరిచి తన పరిచర్య అప్పగించాడో ఈ అలుపుని అయోగ్యులు కూడా ఆ రీతిగా ఒక రోగముతో దేవుడు నన్ను కొట్టి తిరిగి తన ఒక వాక్కు చేత నన్ను స్వస్థపరిచి ఈ పరిస్థితుల్లో ఈ విధంగా సాగటానికి ఆయా ప్రాంతంలో కనిగిరి తాలూకా ఇచ్చేపాడు మండలము, మారుమూల గ్రామము, ఉసలపల్లి కాడ నుంచి పాపిడిపల్లి, మంగంపల్లి, నందనవానము ఈ పరిసర ప్రాంతాల్లో పరిచయం చేయడానికి కొన్ని ఆత్మలను సంపాదించి దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి ఎలుపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమయంలో మన మా పెద్దలు జీవరత్నం గారు పాపిరెడ్డిపల్లి గ్రామానికి వారు పలువార్లు ఇచ్చి దేవుని పరిచర్య సంఘంలో చేశారు. వారి చెన్నై మరి ఈ యొక్క హైదరాబాద్ వచ్చినప్పుడు మమ్మల్ని అందరితో ఆహ్వానించి మరి దైవ సేవకులు అద్భుతంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న జాన్ గారిని దేవుడు ఈ ప్రాంతంలో పలు ప్రాంతంలో వాడుకుంటూ ఈ పరిచర్య ఘనంగా జరిగిస్తూ మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని చేర్చుకున్నటువంటి దైవ సేవకులకి మీ అందరికీ మరోసారి వందనాలమ్మా. అందరికీ వందనాలు కనబడాలి, వందనాలు వినబడాలి. వందనాలు కనబడాలి, వందనాలు వినబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మరి కొంత సమయం నాకు అయిగా చెప్పలేదు. సమయం నేను ఎంతో ప్రాముఖ్యంగా పాటిస్తాను. ఎందుకంటే సమయం ఎంతో విలువైంది. సమయాన్ని పోలేక సద్వినియోగం చేసుకోమన్నాడు దేవుడు. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఎంత సమయం అయితే అయ్యగా చెబుతారో ఆ సమయాన్ని మాత్రమే నేను సద్వినియోగం చేసుకున్నాను. థ్యాంక్ యూ. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీరందరూ దేవుని వాక్యంపై దృష్టి పెడదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1వ సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనాన్ని 22వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మందసము
పట్టబడిన సంగతి విని తన మామయు పెనుడియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఎగబోదని పేరు పెట్టింది. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరపట్టబోయినని ఆమె చెప్పాను. ప్రార్థన. మహాకరుణ పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు 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 వందనాలు చెల్లిస్తున్నాం. నీ అపారమైన ప్రేమ, నీ యొక్క ఉచితమైనటువంటి కృప, మీ సన్నిధి ఇంతవరకు నాయన ఈ యొక్క హైదరాబాద్ పట్టణంలో మీ దాసుడు జాలి గారి పట్ల తన తండ్రి మీరు అప్పగించిన ఆత్మ పట్ల, సంఘం పట్ల, అల్పుని అయోగ్యుని పట్ల మీ సన్నిధి తోడుగా ఉంచి మరొక పునరుద్ధాన దినములో ఈ రీతిగా సంఘములు చేరి నిన్ను కీర్తించడకు, తండ్రిని స్తుతించడకు, ప్రార్థించడకు, నీ దీవమైన మాటల ప్రభువా అల్పుడుగా ఉండి తండ్రి బోధించడం నాకు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి స్తోత్రాలు. ఎన్నికైన నన్ను, పనికి నన్ను, దౌర్భాగ్యం నన్ను మీ శిలువ రక్తముల కడిగి పాప బద్ధకం నుంచి విడిపించి విమోచించి నీ కృపలో భద్రపరిచి ఈ శ్రేష్టమైన తరుణాన్ని నాకు ఇచ్చావు. ఎంతోమంది సమయాన్ని చూడలేక ఈ లోకాన్ని దాటి వెళ్ళినారు. కొంతమంది మరణ పడకలో కొట్టుమిట్లాడుతున్నారు. కానీ ప్రభువా అటు స్థితిలో ఉంచగా మీ కాపుదరించి మీ కంచి వేసి మీరు అక్కడ మీరు ఆలస్యం చేసి మా పోకడపోకముందే మా జీవితాలు సరి చేసుకొని చక్కదిద్దుకొని ఈ రీతిగా ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందువల్ల స్తోత్రాలు. చదివిన మాటలు నీవి, చదివిన బిడ్డ దీవించండి. ఈ మాటలు అర్థమవుటకు నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఈ ఎలుపులతో మీరు మాట్లాడతామని చేతులు బిడ్డ హృదయాలు తెలిసి వారికి వినగలసి గ్రహించగల మనసు అనుగ్రహిస్తారని యేసు మహిమనాడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనస్సము గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో దేవుని మందస్సము పట్టబడిందని, ఇశ్రాయేలు నుండి ప్రభావము వెడలిపోయినని ఆ బిడ్డకి ఇకోబోదని పేరు పెట్టింది. పుట్టినరోజులో ఒకటే ఏమిటంటే ప్రభావము పోయెను అని మనం చూస్తున్నాం. ఏమైందట? ప్రభావము పోయెను. ఇకోబోదని పేరు పెట్టింది. ఆ బిడ్డకి ప్రభావము వెడలిపోయింది, మందసము పట్టబడింది. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. దేవుని ప్రభావము ఇశ్రాయేలు మధ్య నుండి వెళ్ళిపోయింది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ప్రభావము చాలా ప్రాముఖ్యమైనది. ప్రభావం అంటే అర్థం తెలుస్తా మీకు? దాంట్లో కొన్ని ఒకటి వెలుగు, రెండోది దేవుని శక్తి. ఒకటి వెలుగు, రెండోది దేవుని శక్తి. ప్రభావం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని 88వ కీర్తన చదివించాడు సహోదర సాహుడు. అక్కడ దేవుని ప్రభావం గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు చదువుకున్నటువంటి ఆ యొక్క 8వ అధ్యాయంలో ఆయన ప్రభావం ఎలాంటిదో అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, అక్కడ భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావము కలిగినది కాదు. భూమి అంతా కూడా దేవుని యొక్క నామానికి ఏముందంటే ప్రభావం ఉంది. ఆయన నామములో గొప్ప శక్తి ఉంది. ఆయన నామములో గొప్ప వెలుగు ఉంది. ఎందుకనగా ఆదికాండం 1వ అధ్యాయం 1లో దేవుడు భూమి ఆకాశములను మొదటగా కలుగునుగా కనుక భూమి ఆకాశములు కలిగినని మనం చూస్తున్నాం. దేవుడు కేవలం మాట ద్వారా మాత్రమే సెలవీయగా దేవుడు ఈ భూమి ఆకాశములను దేవుడు మొదలుగా స్తుతించెను అనగా కలగజేసెను. ఆయన యొక్క మాటలో ఎంతో ప్రభావం ఉంది. ఎంతో ప్రభావం ఉంది. ప్రభావము దేవుడు ఒక మనసాన్ని దేవుడు ఏర్పాటు చేయమని మోసేకు సెలవిచ్చాడు. ఆ మనసు ద్వారా నేను అందులో నివాసం ఉంటానని కూడా దేవుడు మరి మోషేకి సెలవిచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం
ఎక్కడ మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటామంటే 24వ కీర్తన 25వ కీర్తన 25వ అధ్యాయము నిర్గమకాండము 25వ అధ్యాయము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనం, నేను వారు నివసించినట్లు వారు నాకు పరిశుద్ధస్థలము నిర్మించవలను, నేను నీకును కనపొచ్చు విధముగా మందిరం యొక్క రూపము దాని ఉపకరణ రూపము నిర్మించవలను. వారు తుమ్మకరంతో ఒక మనసము చేయవలను. ఏం చేయాలంటే తుమ్మకరంతో ఒక మనసము చేయాలి, దాన్ని ఏర్పాటు చేయాలి. 16వ వచనము, ఆ మనసములో నేను నీకిచ్చు శాస్త్రములను ఉంచవలను అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ మనసములో ఏమన్నారంటే నేను నీకు ఇచ్చేటువంటి శాసనాలు, కట్టడాలు, ఆజ్ఞలు కానివ్వండి, ఆ యొక్క 2 పలకలు కానివ్వండి, ఆ శాసనాలు అక్కడ ఉండాలి. ఆ మనసాన్ని ఏర్పాటు చేయి, దేవునితో ఏర్పాటు చేయాలి, తుమ్మకరతో ఏర్పాటు చేయాలి. దానికి కొలతలు ఉన్నాయి. దానికి ఇన్ని మూరలు, 2 మూరలు అని మనం చూస్తున్నాం. దాని పొడుగు, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. అంటే కొలతలు కరెక్ట్గా ఉండాలంట. ఎలా ఉండాలి? మనసానికి కొలతలు కరెక్ట్గా ఉండాలి. ఒక తుమ్మకరతో మనసాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మోషే, నేను ఈ మధ్య నీతోనే మాట్లాడుతున్నాను, నీతో కాదు, నేను మీ అందరి మధ్య కూడా నేను నివసించాలి కనుక నాకు మీరు మొదటిగా ఒక మందిరము కట్టాలి. ఈ మందిరంలో ఒక మందసం ఏర్పాటు చేయాలి. ఆ మందసము మందిరం వంటి గర్భాలయం అంటే మందిరం మధ్యలో గర్భాలయం ఒకటి ఉంటుంది, అందులో ఈ మందసం ఉంచాలి. మందసము చాలా ప్రక్క మందసములో దేవుడు ఉంటున్నాడు, దేవుని సన్నిహితం ఉంది. ఇప్పుడు మనసము పట్టబడింది. ఇశ్రాయేలు వారు ముందుకు సాగుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ముందుకు సాగుతున్నటువంటి ఆ తరుణంలో ఏమైందంటే ఆ మనసము పట్టబడింది మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 11వ వచనం, మరి దేవుని మనసము పట్టబడిను. ఏమైందట? దేవుని మనసము పట్టబడింది. దేవుని మనసము, దేవుని మనసము ముందుకు సాగుతూ ఉండాలి. కానీ మనసు ఏమైంది? పట్టబడింది. కాబట్టి ఇప్పుడు ఏమి జరిగిందంటే దేవుని ప్రభావము ఇశ్రాయేలు నుండి ఏమైందట? వెడలిపోయింది. ఏమైంది? వెడలిపోయింది. దేవుని ప్రభావము, దేవుని ప్రభావం ఉన్నప్పుడు దేవుని గొప్ప కార్యాలని మనం చూడగలుగుతాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని ప్రభావం ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలని ఆయన మన మధ్య జరిగిస్తాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 29వ వచనం, వెంటనే ఆమె రక్తదారులు కట్టిన కనుక తన శరీరం నుండి ఆ బాధ నివారణ గ్రహించను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళని తాను గ్రహించి, చూడండి, దేవుళ్ళ నుండి ప్రభావం ఎప్పుడైతే బయటకు వచ్చిందో 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వెంటనే ఆమె బాగుపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సులో దేవుని ప్రభావం ఉంది, మనస్సులో దేవుని యొక్క మహిమ ఉంది, మనస్సులో దేవుని ఉంది, శక్తి ఉన్నట్టుగా మనము చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని మనసులో ఉన్నాడు, దేవుడి నాడు. దేవుడు ఏముంది? ప్రభావం ఉంది. ప్రభావం ఏముంది? ఒకటి వెలుగు ఉంది. ప్రభావం ఏముంది? శక్తి ఉంది. ఏమన్నట? శక్తి. దేవుని శక్తి. ఇప్పుడు 12 సంవత్సరాలు రక్తస్రావముల స్త్రీలో దేవుని ప్రభావం. ఎందుకంటే ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవడం వలన, ఆ విశ్వాసములో దేవుని వస్త్రపు చెంగు ముట్టుకోవడం వలన దేవుని ప్రభావము ఆయనలో నుండి ఈమెలోకి ఏమొచ్చిందట? ప్రవహించింది. ప్రభావం బయటకు వచ్చింది. అందుకని ఆ స్త్రీ అంటుంది, ఏలియా యొక్క కుమార్తెలో మరి కోళ్ళ అంటుంది, సరిపోతుంది. ఏముందంటే ఎకే బేదు అని పేరు పెట్టిందంట. ఏ పేరంట?
ఎకేబేదు. ఎందుకంటే మందసము పట్టబడింది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎవరు ఈ మాట చెప్పలేదు, కానీ ఈ స్త్రీ అంటుంది దేవుని ప్రభావం వెళ్ళిపోయిందని గ్రహించుకున్నటువంటి స్త్రీ. చూడండి పిల్లరా, ఈనాడు సమాజంలో సంఘములో దేవుని ప్రభావం ఎంత విలువైనదో గ్రహించుకోవాలి. ప్రభావం అంటే ఏంటో, దేవుని శక్తి అంటే ఏందో మొదటగా మనం తెలుసుకునేవారుగా ఉండాలి. అందుకని ఆ స్త్రీ దేవుని ప్రభావము ఏమైపోయింది వెళ్ళి, సూర్యుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఏం జరుగుతుంది? యోసేపు అంటాడు, సూర్యుడా నీవు గిబియోనులో, చంద్రుడా నువ్వు అయ్యాలలో ఆగిపో. వెంటనే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. మనం గమనిద్దాం పిల్లరా, ఒక మనిషిగా ఒక శాసిస్తే ఆగిపోయింది. దేవుడు మనలో ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మహిమ గల దేవుడు. అంటే ఎవరంటే మహిమ గల దేవుడు. దేవుడు ప్రభావానికి ఒకటి వెలుగు, ఒకటి శక్తిని. మరి రోమ 3:23 రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు మహిమ ఆయన యొక్క వెలుగది, మహిమదే. దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని శక్తి, దేవుని ప్రభావము ఇశ్రాయేలు నుండి ఎందుకు వెళ్ళిపోయిందంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా, దైవ సేవకులైనటువంటి దైవజనుడికి వ్యతిరేకంగా వారు చేస్తున్న కార్యాలను బట్టి దేవుని మహిమ వారి మధ్య నుండి మహిమను పోగొట్టుకున్నారు, ప్రభావాన్ని పోగొట్టుకున్నారు. మందసం ఏమైందట? పట్టబడింది. మందసం ఉన్న గొప్పతనం ఏంటి? మందసము చాలా గొప్పది. ఆ మందసంలో మరి మనం చూస్తే ఆ మందసం వస్తుందని ఇశ్రాయేలు ప్రజలు కాదు, ఫిలిష్తీయులు కూడా భయపడుతున్నారు. చూద్దాం 4వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నాం. 4వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇశ్రాయేలు భూమి ప్రతి ధ్వని ఇచ్చినంత గొప్ప కేకలు చేసింది. ఫిలిష్తీయులు కేకలు విని హెబ్రీయులలో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చినట్టు తెలుసుకొని జడిసి, దేవుడు దండులోకి వచ్చిన అనుకొని, అయ్యో ఆమెకు శ్రమ, ఎంతకు మునుపు వారిలాగా స్వప్నంపలేదు. అయ్యో అయ్యో మహాసూరుడు, ఈ దేవుని చేతిలో మనల్ని ఎవరు విడిపించగలరు? ఏమంటున్నారు? కేకలేస్తున్నారు. మనసం వచ్చింది, దండులోకి మనసం వచ్చింది, కేకలేస్తా ఉన్నారు. అయ్యో దేవుడి యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఆ కార్యాలు, ఆయన ఎవరంటే మహా మహా భయంకరమైనటువంటి మహాశక్తి గల దేవుడు. ఎవరంటే దేవుడు శక్తి గల దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయం 1 అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. అబ్రహాము, నేను సర్వశక్తి గలటువంటి దేవుడను. నేను ఎలాంటి దేవుడు అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. నేను శక్తి లేని వాడిని కాదు, నేను బలమైన వాడిని కాదు, నేను పరిశుద్ధి లేని వాడిని కాదు, నేను పరిశుద్ధుని. యెషయా 6వ అధ్యాయంలో చెరువులు కెరూబులు నిత్యము కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. శక్తి ఎక్కడుందంటే పరిశుద్ధత ఉంది. ప్రభావం ఎక్కడుందంటే పరిశుద్ధతతో ప్రభావం ఉండదండి. ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? చెప్పండి. పరిశుద్ధత గల ప్రాంతంలో ఆరోగ్యం ఉంటుంది. మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైన అలవాట్లకి, తాగుడు, గుట్కా, సిగరెట్, ఇంకా ఇంకా వ్యర్థమైన వాటికి మనం దూరం ఉంటే శరీరం క్షేమకరంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యకరంగానే ఉంటుంది. పరిశుద్ధతను మనం కాపాడుకుంటే ఇంటి పక్క శుభ్రత, ఇంట్లో శుభ్రత శుభ్రంగా ఉంటే, ఏగలో దోమలు కూడా శుభ్రంగా రాకుండా ఉంటే ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.
పరిశుద్ధుల దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన ఎలాంటి వాడంటే అక్కడ చూస్తాం. ఎబ్రాయీయుల పత్రిక 7వ అధ్యాయంలో అక్కడ ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుడు చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఇంటి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. ఎవరైనా పరిశుద్ధుడు, పాపులో చేరినవాడు కాదు, నిష్కలంకుడుగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధుడు. ఎవరంటే దేవుడు పరిశుద్ధుడు. ఇశ్రాయేలు ప్రజలు మందసము వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు వారితో వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు మందసం పట్టబడింది, మందసం వస్తుందని ఫిలిష్తీయులు ఎదిగారు, కేకలు చూశారు. అయ్యో ఇంకా ఏముంది, ఇంకా ఏముంది, ప్రభు ఇచ్చాడు, దేవుడు గొప్పవాడు ఇచ్చాడు, ఇక మనం జీవించడం, ఈ యొక్క యుద్ధంలో గెలవలేము, ఓడిపోతాం అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు గెలవాలా ఓడిపోవాలా? ఇశ్రాయేలు ప్రజలు చెప్పాలి, గెలవాలా ఓడిపోవాలా? గెలవాలి. కానీ ఇక్కడ ఏమైంది? మనసం పట్టబడింది, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు, ప్రభావము వెళ్ళిపోయింది. అంటే దేవుడు వారి మధ్యలో నుండి ఏమైనా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? దేవునికి వెళ్ళిపోతాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఆయన ఎందుకు వెళ్ళిపోతాడు, దేనికి వెళ్ళిపోతాడు జ్ఞాపకం చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం జ్ఞాపకం చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనం జీవగల దేవునికి ఆలయం ఉన్నాము, అందుకు దేవుడి ఇలాగ సెలవిస్తున్నాను, నేను వారిలో నివసించి సంచరించదును, నేను వారి దేవుడి యందును, వారు నాకు ప్రజలందును, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళని, ప్రత్యేకంగా ఉండి అభద్రమైన దానిని ముట్టకడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను, మీరు నాకు మీకు తండ్రి అయ్యును, మీరు నాకు కుమారుడు కుమార్తెలు అయ్యునని సర్వశక్తి గల ప్రభువు ఏం చేస్తాడంట చెప్తున్నాడు. నేను ఎవరిని, నేను మీలో నివసించడానికి వచ్చాను, నేను మీలో ఉండడానికి వచ్చాను, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారికి దేవుడై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. కాబట్టి మీరు వారి మధ్య నుండి బయట వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. ఏంటి ఆ ప్రత్యేక జీవితం అంటే? పరిశుద్ధత. అపవిత్రమైన దాన్ని మీరు ముట్టగడి. ఎవరంట అబద్ధమైన దాన్ని మీరు ముట్టగడి. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధమైనటువంటి రోగాలు ఏమి లేవనుకోండి. ఇప్పుడు మనం ఉన్నాం, శరీర సంబంధంగా మనిషికి ఎన్నో రోగాలు ఉంటాయి, ఎన్నో రోగాలు ఉంటాయి. అప్పుడు ఏదో ఒక రోగం, బీపీ, షుగర్, అల్సర్, గ్యాస్ ట్రబుల్, లేకపోతే ఇంకా ఎన్నో రోగాలు ఉన్నాయి అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? మన మనసు మనం అనుకుంటాం, పైకి మనం బాగుంటాం, మనసు నాకు ఈ రోగం ఉంది, ఇది ఇప్పుడు లేదే అనుకుంటాం. మనం నేను ఒక రోగిని అనుకుంటాం. అవునా కదా? 2 రోగాలు ఉన్నాయి. ఒక రోగం ఏంటి? పాప రోగం, శరీర సంబంధం. రెండోది ఆత్మరోగం. ఏదన్నమాట? ఆత్మీయ రోగం, పాప రోగం, దేహ రోగం. ఇది దేహానికి రోగాలు ఉంటాయి, కానీ ఆత్మీయ రోగాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ 20 గంటలు చదివించాడు. ఏమన్నాడు? 17 అనుకుంటా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బయలుదేరారు, మనసం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళారు, వీళ్ళు ఎవరిని పెట్టారు? దేవుడిని పెట్టారు. అక్కడికి వెళ్ళారు, దేవుడు మాతో వచ్చాడు కాబట్టి మాకు విజయం ఉంది, మేము గెలుస్తామన్నారు. కానీ అక్కడ పోయేసరికి ఫిలిష్తీయులు కూడా మనసు చూసి భయపడ్డారు. చివరికి అక్కడ దేవుని ప్రభావం అక్కడ కనపడిపోయాడు. దేవుడు యుద్ధంలో ఓడిపోయారు, మనసము పట్టబడింది. మనసు ఏమైనా పట్టబడింది. ఏలి కుమారులు అక్కడ సైబెట్టుకు మనం చూస్తా ఉన్నాం. యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపెట్టుకు మనం చూస్తున్నాం. అందుకని అక్కడ స్త్రీ అంటుంది, తన పుట్టిన బిడ్డకి ఎకే బోధనగా ఇదిగో ఇశ్రాయేలు నుండి ప్రభావము ఏమైందట? ప్రభావం ఏమైందండి? వెడలిపోయింది. అనగా దేవుని వెలుగు లేదు. యెషయా 6వ అధ్యాయం మొదలు వచ్చినట్టాడు,
లెమ్ము, తేగరిల్లము, వెలుగు నీకు వచ్చి ఉంది. నువ్వు లెగాలి, నువ్వు తేగరిల్లాలి, నువ్వు ప్రకాశించాలి. దేవుని మహిమ, దేవుని ప్రభావము మనకు అవసరమైంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారి దీపాలు లేకపోతే వారు ప్రకాశించడంలో వెనుకంజబడ్డారు. అందుకని బుద్ధి లేని కన్యకలు అన్నారంట, మా దీపములు చెప్పాలి ఏమిటంట, ఆరిపోతుంటే. ప్రకాశం ఏమైంది? ప్రకాశం ఏమైంది? ఎక్కిందా తగ్గిందా? బీపీ పెరిగింది అనుకోండి, ఇబ్బంది. బీపీ లోపడగానే ఇబ్బంది కలగనే ఉంటుంది. బీపీ పెరిగితే నరాలు పెడతాయి. కానీ దేవుళ్ళ ప్రభావం పెరిగిందంటే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుని ప్రభావము మనలో నిండుగా ఉండాలి. దేవుని ప్రభావము మనతో నింపబడాలి. దేవుని వెలుగు. ఇంకా ప్రభావానికి మరో మాట ఏంటంటే దేవుని ఆత్మని కొత్త నిబంధన రాయబడింది. ఏదంట? దేవుని ఆత్మ. రోమీయుల పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ఆత్మ అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. రోమీయుల పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 9. దేవుని ఆత్మ మీలో నివసించున్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైన వాడు. ఒకటి దేవుని ఆత్మ. ఈరోజు కొత్త నిబంధనలో మనకి దేవుని ఆత్మ, దేవుని ప్రభావం, దేవుని ఆత్మ, ఆత్మ స్వరూపిగా యేసు ప్రభువారు ఇదిగో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆత్మ స్వరూపిగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన మరలా తన ఆత్మని ఈ లోకానికి మన మధ్యకు పంపించాడు. ఇప్పుడు మన మధ్యన సంచరిస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సంచరిస్తున్నారట? పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? కొలస్సీ రాసిన పత్రిక అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన ఏం పని చేస్తూ వాడు ఉన్నాడు. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఏమిటా? దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మందసము పట్టబడింది. మనసు పట్టబడిన సంగతి తెలిసింది. ఆ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి ఇకేబెని పేరు పెట్టింది. ఇశ్రాయేలు నుండి మనసము ఏమైపోయింది? పట్టబడుడు మహిమ అంటే ప్రభావము ఏమైపోయిందట? వెడలిపోయింది. కారణం ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజలు తమ తప్పుని ఒప్పుకొని మరల వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు మేము చేసిన తప్పని వాళ్ళు తెలుసుకొని ప్రార్థన చేసినట్టుగా ఆ సమయ గ్రంథం మొదటి గ్రంథంలోని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ఒకసారి వారు ఏం చేశారు. 7వ అధ్యాయం ఓడ సమయ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 6వ వచనం చదువు. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిది. తర్వాత మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుతో న్యాయం తీసుకొచ్చును. ఇశ్రాయేలు మిస్పాలో కూడింది ఫిలిష్తీయులు విని అప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినట్టుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయడానికి మానవద్దని సమూయేలు వద్దకి మనం చేస్తున్నాం. సమూయేలు పాలు వేసిన ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవా సర్వోత్తమ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేసి ఆ యెహోవా దానికి ప్రార్థన అంగీకరించినట్టుగా మనం చూస్తాం. కిందకి వస్తే వారు అక్కడ ఓడిపోయిన చూస్తాం. మనం సమూయేలు దహనబలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయటికి ఇశ్రాయేలుకు వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తరుము చేయగా వారి ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఇదిగో ఒక శ్రేష్టమైనటువంటి ఒక గొర్రె పిల్లను మనం తీసుకొస్తున్నాం. మనం ఒక గొర్రె పిల్లను తీసుకుని యెహోవాకు సర్వాంగ బలిగా దాన్ని అర్పించాడు. ఒక గొర్రె పిల్ల లోక పాపములను మోసుకుపోయి ఒక గొర్రె పిల్ల పాప పరిహారమై సిలువలో మన కొరకై చనిపోయినటువంటి ఒక గొర్రె పిల్ల యేసు ప్రభు వారికి సాదృశ్యమైనటువంటి పరిశుద్ధుడికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క గొర్రె పిల్లని ఒక బలిగా వారి పాపాల నిమిత్తము సమయలు అర్పించేందుకు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వారి పాపానికి పరిహారం దొరికిందో, ఎప్పుడైతే వారి పాపము పరిహరించబడ్డాయో, ఎప్పుడు పాపాలు క్షమించబడ్డాయో, వెంటనే దేవుని యొక్క సన్నిధి వారికి తోడుగా వచ్చింది. వారికి దేవుని మహిమ వారికి తోడుగా వచ్చింది. దేవుడు మరలా వారికి తోడుగా ఉండి ఈ యొక్క ఫిలిష్తీయులను తరిమి వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడట ఫిలిష్తీయులు? ఎప్పుడు దేవుడు మనకు తోడుకున్నాడు. అంతకుముందు ఎందుకు వెళ్ళిపోయాడు? యుద్ధం జరుగుతుంది, దేవుడు ఎందుకు వెళ్ళిపోయాడు? ఇశ్రాయేలు దేవునికి దైవజనుడికి విరోధముగా పాపము చేశారు. జ్ఞాపకం చేసుకున్న పిల్లల సంఘములో ఉన్న మనము దేవునికి దైవ సేవకునికి వ్యతిరేకమైన కార్యాలు మనలో ఇంకా ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆరాధిస్తున్న మనము, దేవుని గణపరుస్తున్న మనము సంఘంగా కూడి అయ్యా కలవరి శిలువలో మన కొరకే ప్రాణం పెట్టి తన రక్తము కాల్చి చనిపోయినటువంటి ఆ పరిశుద్ధుని జ్ఞాపకం చేసుకున్న మనము ఒక్కసారిగా ఆలోచన చేయాలి. ఒక్కసారిగా మన తలంపులను మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని వెంబడిస్తున్నారు. అవునా కదా? 120 కీర్తనలు ఇశ్రాయేలు కాసువాడు కొలుకుడు ఆయన ఆ కుడి పక్కన ఎడవ పక్కన నీడగాను అంటాడు. దేవుడు మనం కాపాడుతున్న దేవుడు, మనం రక్షిస్తున్న దేవుడు, దేవుడు మన కొరకే పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు. ఆయన ఇప్పుడు మనలోకి వచ్చేసారు. ఆల్రెడీ మన దేవునికి వచ్చాడు కదా. రాసిన పత్రిక 3:16 వచ్చిన కొరింథీ రాసిన పత్రిక 3:16 వచ్చిన మనం చదువుకున్నాం. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసించుతుందని మీరు ఎరగరా? ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాడిని పాడు చేసి. ఒకటి ఎరగాలి, మనం ఏమైందంటే దేవునికి ఆలయమైన పాత నిబంధనల మనస్సము దేవుని ఆలయం ఉంటుంది. ఆ మనస్సు అవసరాన్ని బట్టి ఆ మనస్సు ఎత్తుకున్న వాడి యాజకులు లేవీలు దాని కొరకు ప్రత్యేకించబడతారు, దాని కొరకు వారు ప్రతిష్ఠించబడతారు. కానీ ఇక్కడ దేవుని సన్నిధానంలో పరిచయం చేస్తున్న మనమంతరం కూడా ఇప్పుడు దేవునికి యాజకులుగా నియమించాడు. మనం పవిత్రంతో పరిచయం చేయాలి. ఇక్కడ దేవుని ఆత్మతోనూ సత్యముతో దేవుని ఆరాధించాలి. అందుకే రోమి సంఘానికి 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు చదివిస్తాడు, మనం ఎలాగా దేవునికి ఆరాధించాలి, ఏ విధంగా దేవుని మనం గణపరచాలని ఆ యొక్క రోమి సంఘానికి పౌలు 12వ అధ్యాయం 1వ వచనంలో చదివిస్తాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదలు, ఈ లోక అలవాట్లు, ఈ లోక కట్టడలు, ఈ లోక ఉద్దేశాలు దేవుని సన్నిధికి మనం తీసుకొని పోలేము. అవి మన కొరకు ప్రాణం పెట్టలేదు, అవి మనం రక్షించగలవు. వాటి వల్ల మనకి విమోచన దొరకలేదు. దొరికిందా? ఎలా దొరికింది? పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక, దేవుడు మనం ఎలాగో ఆయన విమోచించుకున్నాడు, ఏ విధంగా హింసించుకున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక ఒకసారి జ్ఞాపకం చేసుకో. 1వ అధ్యాయం 18 చదువుకున్నాం. 18 పేతురు పారంపరమైన
మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టట్టుగా వెండి బంగారం వంటి చేయవచ్చుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కలకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతున్న మీరు చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పండి, నేను ఎరుగైనా ఎరగలేదని చెప్పుకోండి. మనం దేవుని ఎరిగిన వారుగా ఉన్నాం. మన ఈ పితృపరమైనటువంటి అలవాట్లు, పితృపరమైనటువంటి పద్ధతుల ద్వారా దేవుడు మనం విమోచించలేదు, ఆయన మనల్ని రక్షించలేదు. ఎలా రక్షించాడంట? ఎలా? గొర్రె పిల్ల రక్తము చేత. ఎలా అంటే అమూల్యమైన తన రక్తము చేత, అనగా నిర్దోషమైన, చూడండి, నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల క్రీస్తు రక్తం, పవిత్రమైన రక్తం. ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన పవిత్రుడు కనుక, ఈ భూలోకంలో ఎవరు పరిశుద్ధులు లేరు కనుక, మనం పాపులను కనుక 1 తిమోతి 1:15 ప్రకారం పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు. ఒకప్పుడు మనం ఎవరు? పాపులం. ఇప్పుడు ఎవరు? ఒకప్పుడు పాపం అంటే ఒకప్పుడు బాగా అలవాట్లు ఉన్నాయి. మనకి పాపము అలవాట్లు ఉన్నాయి, పాపము తలంపులు ఉన్నాయి, పాపము క్రియలు ఉన్నాయి, పితృపరమైనటువంటి ఆచారాలు ఉన్నాయి, పితృపరమైనటువంటి అలవాట్లు ఉన్నాయి మనకి. వాటి వల్ల మనల్ని ఎవరు విడిపించలేదు. అవి ఎప్పుడు మనల్ని రక్షించలేదు. ఎవరు రక్షించారు? చెప్పండి, ఎవరు రక్షించారు? లేదా ఎవరు రక్షించారు? క్రీస్తు అనగా నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తము, అనగా ఆయన పరిశుద్ధమైన రక్తము చేత అమూల్యమైన రక్తం. అంటే ఏ రక్తం అంట? అమూల్యమైనదంటే దానికి వెల కట్టలేదు. చూడండి, అమూల్యమైన దానికి వెల ఎవరు కట్టలేదు. బాగా రక్తమే. రక్తం పోతే ప్రాణం వద్దు. ఒక పని చేయండి, నీ ఒంట్లో ఉన్న రక్తం మొత్తం ఇక్కడ ఇచ్చేయండి, నువ్వు బతుకుతావు చూద్దాం. ఇక్కడ ఇస్తారా? శాంపిల్ రక్తం 250 మిల్లీగ్రాములు ఇవ్వాలి అంటే ½ కేజీ లేదా 250 గ్రాములు ఇస్తారు రక్తం వేయాలంటే, హాస్పిటల్ తీసుకోవాలంటే. అంతకు మించి రక్తం ఎవరు చెయ్యరు కూడా. కారణం ఏంటంటే మనము రక్తం పోతే ప్రాణం పోతుంది. యేసు ప్రభువు సిలువలో తన రక్తమంతా మన కొరకు ఏం చేశాడ? ఒలికించాడు. ఆయన మనల్ని విలువ పెట్టుకున్నాడు. ఏమిచ్చాడు? ధనమా కాదు, ధాన్యమా కాదు, డబ్బా కాదు, ఇదిగో ఆయన రక్తము చేత మనల్ని ఏం చేశాడు? కొనుక్కున్నాడంట. ఎలాగ రక్తం చేత మనల్ని కొన్నాడు. పత్రిక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రక్తం చేత నేను ముగిస్తున్నాడు, ఆయన మనల్ని కొనుక్కున్నాడు. 1 కొరింథీయులకు 6వ అధ్యాయం 19 వచ్చిన మీ దేహం మీ దేవుని మీకు కలిగించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ కార్యము మీద రాగా మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో మీ దేవుని మహిమపరచండి. మీరు విలువ పెట్టుకున్నారు. ఏంటి ఆ విలువ అంటే డబ్బు కాదు, ధాన్యం కాదు, వెండి కాదు, బంగారం కాదు, భూములు కాదు, ఆస్తులు కాదు. ఏంటి? గొర్రె పిల్ల రక్తం, విలువైన రక్తం, యేసు రక్తం, పవిత్రమైన రక్తము చేత ఆయన మనల్ని రక్తం పెట్టి రక్తము కాచి మనల్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పెట్టాడు? ఏం పెట్టాడు? రక్తం పెట్టాడు. ఈరోజు రక్తం సింగించేవాళ్ళు వస్తుంది. రక్తం భూమి మీద పారులాగా ఎంతోమందిని హత్య చేస్తున్నారు, భార్యను చూస్తున్నాం, బిడ్డలు చూస్తున్నాం. ఎంతోమంది మనం చూస్తుంటే టీవీలో వార్తల్లో ఘోరాతి ఘోరమైనట్టుగా మానవ ప్రాణాలు తెస్తుంటే యేసు ప్రభువారు ప్రాణము రక్షించడానికి అనే లోకానికి వచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత అమూల్యమైన దేవుడు ఆయన. కాబట్టి మనసు ఏమైనా పట్టబడింది. మనసులో ఏమైపోయింది? ప్రభావము వెళ్ళిపోయింది. ఇక ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు లేదా? ఏమా ఓడిపోయారు. మన జీవితంలో ఓడిపోవాలంటే దేవుడు మనతో ఉండాలి. ఆయన మనతో ఉండాలంటే మనం ఆత్మని ఆర్పకూడదు. ఏం కదంట? ఆత్మని ఆర్పకూడదు.
మన ఆత్మ చూడండి, 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించుడి, ఇలాగు చేయక యేసుక్రీస్తునందు మీ దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి. ఏదంటే ఆత్మను ఆర్పవద్దు. మండుతున్న నిప్పు మీద నీరు పోతే నిప్పు ఆరిపోతుంది. ఇప్పుడు అన్ని డీజిల్ ట్రైన్స్ వచ్చినాయి, కరెంట్ ట్రైన్స్ వచ్చినాయి. ఒకప్పుడు బొగ్గులేసి బొగ్గు ఒక పక్క నీళ్ళు ఉంటాయి ట్యాంకులో, ఒక పక్క బొగ్గు మండుతుంది. ఈ నీళ్లు మసులుతున్నప్పుడు బాగా అప్పుడు ఇంజిన్ స్టార్ట్ అయింది. బొగ్గు ఇంజన్కి ఈ మంట మండుతుంది. ఒక పక్క నీళ్లు, ఒక పక్క బొగ్గు మంట. ఆ నీళ్ళు ఎన్ని టైం ఉంటుంది, మంట మండుతుంటే అప్పుడు ఎందుకాయ తయారు చేశారంటే అన్నం వండుతున్న దేశం మీద పొంగు చూసారా, ఆ పొంగుని చూసి రైలుని తయారు చేశారట. ఇలా అని చెప్పేసి అంటే ఒక పవర్, ఒక శక్తి. చూడండి, రైలు ఇంజిన్ నడపాలంటే ఒక నిప్పు నీళ్ళతో ఎలాగ ముందుకు సాగుతుందో, ఒక ఆత్మ నీ జీవితంలో నీవు దేవుని కొరకు ఫలించాలంటే, నువ్వు దేవుని కొరకు జీవించాలంటే, నువ్వు వెలిగించబడాలంటే, నువ్వు వెలిగించి ఇతరులను వెలిగించాలంటే నీలో ఏముండాలంటే దేవుని మహిమ ఉండాలి, దేవుడు ఉండాలి. ఎవరుండాలి? దేవుని ఆత్మ మనం నివసించుతున్న ఎల్లా మనం ఎవరు? ఆత్మ స్వభావము గలవారమే కానీ శరీర స్వభావము గలవారము కాము. శరీరం ఆశ్రమం నివసించిన ఎల్లా మనం ఆత్మ స్వభావం గలవారమా, శరీర స్వభావం గలవారమా? చెప్పాలి. ముగిస్తున్నా, దయచేయండి చెప్పాలి. ఎవరు మనము? ఒకసారి ప్లస్ ఆలోచన చేద్దాం. ఎవరు మనం? రెండే. ఆత్మలో మనం నివసిస్తుంటే ఆత్మ జీవితం మనకు అభివృద్ధి పెడుతూ ఉంటుంది. ఆత్మ సారమైన జీవితం మనం ముందుకు సాగుతున్నది. దేవుళ్ళు మనం ఫలిస్తుంటాం, దేవుని శరీరంలో ఫలిపిస్తూ ఉంటాం, మహిమతో ఫలిపిస్తాం, వెలుగుతో నింపబడతాం. శరీర సంబంధంగా అయితే నువ్వు శరీర సారంగా నీవు ఉంటావు. అంటే నీలో దేవుని ఆత్మ ఉంది, కానీ ఆత్మని మనము ఆర్పవద్దు. ఎందుకంటే ఆత్మని ఎలా ఆరిపోద్ది? నువ్వు ఎప్పుడైతే శరీరం అని క్రియ తీసుకొచ్చి నీ హృదయంలో పెడతావో అప్పుడు ఆత్మ ఏమైపోయింది? చెప్పండి, ఏమైపోయింది? ఆత్మ ఆరిపోయింది. ఏమైంది? ఆత్మ ఆరిపోతా ఉంది. దేవుడు మనల్ని ఆత్మీయంగానే కలిగిస్తుంది. మొదటిగా ఆయన యథార్థవంతులుగా చేశాడు అందరినీ. అయితే ప్రతివాడు తమకిష్టమైన త్రోవలను తప్పాడు. త్రోవ తప్పారు. అందరూ త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు. ప్రతివాడు పనికి మానవాడేనని రోమా 3 కింద 6 రాస్తారు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రతివాడు ప్రతివాడు. ఇప్పుడు దేవుడు మనం చేశాడు, పనికి వచ్చేవాడిగా చేశాడు, పనికి వచ్చే పాత్రగా చేశాడు. తన అమూల్యమైన రక్తము చేత మన పాపాలు తీసివేసి మళ్ళీ నీతిమంతులుగా చేశాడు. రోమా 5 మొదలైనప్పుడు మనం చదువుకుంటాం. కాగా శ్వాసం మూలంగా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చి దేవుడితో సమాధానం అనుభవిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం మూలంగా దేవుడు చేస్తాడు నీతిమంతులుగా. ఎంత గొప్ప దేవుడు అండి! ఉచితంగా దేవుడు కేవలం నమ్ముడు ద్వారా మన పాపాలు దేవుడు కలిగాడు. శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి యేసయ్య మన నమ్ముడు ద్వారా, మన విశ్వాసం ఉంచుడు ద్వారా మన పాపాలైనా కలిగాడు. మనల్ని పవిత్రులుగా చేశాడు, నీతిమంతులుగా తీర్చాడు. ముగిస్తున్నాను వాక్యము. పిల్లల మనసం ఏమైంది? పట్టబడింది. మనసం పట్టబడిన కారణం ఏంటి? 2 చెప్పారు. ఒకటి, దేవునికి వ్యతిరేకంగా జీవించారు. రెండోది, దైవ సేవకునికి వ్యతిరేకంగా జీవించారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? దేవుడు మాలో ఉన్నారు, మాతో ఉన్నారు అనుకున్నారు. కానీ దేవుడు వాళ్ళు లేడు. మనసం లేడు. దేవుడిగా బయటికి వెళ్ళిపోయాడు. ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. పట్టబడింది మనసు. మనసు ఏమైందా? పట్టబడింది. దేవుడు ఆ క్షణం తప్పుకున్నాడు. అది మాట చెప్పాలంటే దేవుడు క్షణము తప్పుకున్నాడు. ఒకసారి దేవుడు మనలో నుండి తప్పుకుంటాడు. ఆ 16వ అధ్యాయం న్యాయాధిపతులు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ సంసోను బంధించబడిన తర్వాత మరలా తనకు ఆత్మ ఉందనుకొని విర్రజిమ్ముకోబోయాడంట. ఏమైనా విర్రజిమ్ముకోబోయాడంట. విర్రజిమ్ముకొని ఏమైంది? చెప్పండి, ఏమైంది?
శక్తి ఉందా? ప్రభావం ఉందా? ఉందా? కారణం ఏంటి? ఎస్, మనం పాపం చేసినప్పుడు దేవుని మహిమ మనలోకి ప్రవేశించలేదు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మన హృదయం ఉన్నప్పుడు దేవుని ఆత్మ ప్రభావం మనలోంచి బయటికి రాలేదు. ఆత్మ ఆరిపోద్ది. ఆత్మ ఏమైంది చెప్పండి? ఆత్మ ఏమైంది? ఆరిపోద్ది. కనుక నిలదింపుకున్నాడంట. లేచి ఇక నాకేముంది నిలదింపుకున్నాడంట. ఏమైంది? దేవుడు ఎడబాసినని గ్రహించుకుని రాయబడింది అక్కడ సమయంలో రాకున్నది. దేవుడు ఎడబాసాడంట, దేవుడు విడిచిపెట్టాడంట. కానీ ఇప్పుడైతే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఆత్మను ఉంచిన ఆత్మ మనం ఆడుతూ ఉన్నాం కాబట్టి ఆత్మ ఆడిపోయినప్పుడు, ఆత్మీయ జీవితం ఆడిపోయినప్పుడు మనం ఫలించలేకపోతున్నాం. దేవుని కొరకు మనం దేవుడు బలంగా ఫలించలేకపోతున్నాం. బైబిల్ ఎంతోమంది దేవుని కొరకు బలముగా ఫలించారు. ఎందుకంటే దేవుని మహిమను పొందుకున్నారు. వాళ్ళు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించారు. దేవుని ఆజ్ఞకు వాళ్ళు లోబడ్డారు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. పాపం వల్ల వచ్చు జీతము చెప్పండి. పాపం జీతము మరణము. ఎఫెసీయులు 2:2 మన అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉండగా. ఒకప్పుడు నేను సచ్చిలోని 16 మంది స్నేహితులు, పొద్దున్నకి సాయంకాలం వరకు సినిమాలు శ్రీకారులే. విజయవాడకి ఇష్టం వెళ్ళిపోయి ఇద్దరు ఈతలు కొట్టుకెళ్ళాం. ఆ ఇష్టం వచ్చి సగం అర్ధరాత్రి 2 గంటలకు వస్తాం. మన దేవుడు డబ్బులు దొంగిలించేవాడిని, ఇష్టానుసారంగా జీవించేవాడిని. ఒకప్పుడు నేను పాపగా ఉంటే దేవుడు నన్ను పట్టుకొని ఆ పాప బంధకం నుండి దేవుడు నన్ను విడిపించాడు. ఆ పాపం నుండి దేవుడు నన్ను రక్షించాడు. ఆయన మహిమ నాతో ఉంచాడు. ఇప్పుడు దేవుడి కొరకు పలు ప్రాంతంలో దేవుడి పనిలో భరించడానికి దేవుడు నాకు తన కృపను తోడుగా ఉంచాడు. ఈనాడు మీ మధ్య నిలబడ్డాడంటే కేవలం ఎరుపుని అయోగ్యుని కేవలం నన్ను చేశాడా? పాపం నుండి తప్పించాడు. అందుకే పరిశుద్ధంగా చేశాడు. కనుక నేను మీ మధ్య నిలబడేది అన్నాడు. కనుక దేవుని ప్రభావం వెడలిపోకూడదు. దేవుని ప్రభావం మనలో ఉండాలి. ఒక మాట మీకు అయిపోయింది. మత్తయి 5:15 రాయబడింది. దీపం వెలిగించి మంచము కింద పెట్టారు. కానీ ఎక్కడ పెడతారండి? ఎక్కడ పెడతారండి? దీపస్తంభం. క్రైస్తవులుగా మనము దేవుని ఆరాధించేవారుగా, పరిశుద్ధులుగా, ఈ గొడవ సంబంధమైన వాటి మీద కాదు, కానీ దేవుని సంబంధించినగా దేవుని ఆ యొక్క పద్ధతులను, దేవుని క్రమాన్ని మనం అనుసరిస్తూ ఇతరులకు మనం తెలియజేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఇతరులకు మనము ఏం చేయాలి? మనము తెలియాలి. గుర్తుపెట్టుకోండి, ఇతరులకు మనము తెలియజేయాలి. కనుక ఆ ప్రభావాన్ని మనం కలిగి జీవిద్దాం. అని కలిగి జీవితంటే దేవుని మాటకి లోబడతాం, దేవుని వాక్యానికి లోబడతాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమె సమీక్ష దేవుని సేవకి వందనాలు చేస్తున్నాం. దేవుడు అనేక తన వాక్యం నుంచే సేవకుల ద్వారా మనతో మాట్లాడారు. మరి ఇశ్రాయేలు దేవునికి విరోధంగా జీవించినప్పుడు, దేవుని సేవకులకు విరోధంగా జీవించినప్పుడు వారి మధ్యలో నుండి ప్రభావం అనేటువంటిది వెళ్ళిపోయింది. అందుకే ఆమె ఈకాబోదు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. మనం కనుక మళ్ళీ వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. దేవుని సన్నిధిలో వారి పాపమును ఒప్పుకొని సమూయేలు ఆ గొర్రె పిల్లను బలిగా అర్పించినప్పుడు అదే ఫిలిష్తీయులు ఆ తర్వాత ఓడిపోయినట్టుగా సమూయేలు గ్రంథంలో, మొదటి గ్రంథంలో మనము చూసాం. మరి మందసానికి ముంగుర్తులుగా దేవుని ప్రభావముని, దేవుని మహిమ అని, దేవుని యొక్క ఆత్మ అని, దేవుని వెలుగని, ఇలా పర్యాయ పదాలు మనం విన్నాం. పాత నిబంధన గ్రంథంలో మరి దేవుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో నివసిస్తూ ఉండగా, క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి దేవుడు మనలో నివసించేటువంటి వాడిగా మారాడు. కాబట్టి మన శరీరం దేవునికి లేక దేవుని ఆత్మకు ఆలయం అని విన్నాం. కాబట్టి
కాబట్టి శరీరము దేవుని ఆత్మకు ఆలయంగా ఉన్నట్లయితే, దేవుడు మనలో నివసిస్తూ ఉన్నట్లయితే మనం దేవుని బిడ్డలుగా జీవించే వారిగా ఉంటాం. ప్రభు యొక్క అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. ఆయన తన అమూల్యమైన రక్తాన్ని మన పాపం కొరకు శిలువలో చిందించి మనకు రక్షణ అనేది అనుగ్రహించాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా వర్తమానంలో మనం విన్నాం. కాబట్టి దేవుడు మనలో నివసించాలి అంటే ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. పాపములకు దూరంగా ఉండాలి. దేవుని ఆత్మను ఆర్పకుండా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మీరు నాయన మా జీవితాల్లో, ఎన్నికలైనటువంటి మా జీవితాల్లో ప్రభా, మీరు రక్షకుడిగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అమూల్యమైన రక్తము ద్వారా మాకు ఇచ్చిన పాప క్షమాపణను బట్టి, విమోచనను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం కదా. ఒకప్పుడు మీరు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో, మనస్సు ఉన్నటువంటి ప్రాంతంలో నివాసంగా ఉండి, నేడు మా శరీరాల్లో నివసించేటువంటి దేవుడుగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు. మా శరీరము ప్రభా ఆయన మీ ఆత్మకు అనుకూలముగా ఉండినట్లు కృపదయ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేహమును ప్రభా పరిశుద్ధంగా ఆయన మేము కాపాడుకున్నటకు కృపదయ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మీ అమూల్యమైన రక్తము ద్వారా మీరు మమ్మల్ని విమోచించారు. మమ్మల్ని మీరు కొనుక్కొని మీ సొత్తుగా చేసుకున్నారు. ప్రభా, మీ దృష్టిలో మేము ఎంతో విలువైనటువంటి వారు, శ్రేష్ఠులము కనుక శ్రేష్టమైనటువంటి స్థితిని జాగ్రత్తగా కాపాడుకున్నటకు మీరే కనికరించి సహాయం చేయమని, ఆత్మను ప్రభా మేము ఆపుకున్నట్లుగా కృపదయించి, మా బలహీనతలు, మా విధేయతలు మీ సన్నిధిలో ఒప్పుకునే వారముగా, సరిచేసుకునే వారముగా ఉండటకు సహాయము చేయమని మా ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరందరూ లేచి నిలబడి